హ్యాపీ మేడే టు టీచర్స్. ఏంటిది మేడే అంటే లేబర్ డే కదా, టీచర్స్ కి విష్ చేస్తున్నాడు ఏంటి? ఐడియా ఏమైనా అనుకుంటున్నారా? మే 1 శ్రామికుల దినోత్సవం. ఒక రోజులో ఒక మనిషి చేత 16-12 గంటలు పని చేయించి శ్రమదోపిడీ చేసే రోజుల నుంచి రోజుకి 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండేలా శ్రామికులందరూ పోరాడి సాధించిన విజయానికి గుర్తుగా మనం ఈ రోజుని మే 1 శ్రామికుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే గైస్, ఈ రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో కూడా ఒక వర్గం శ్రమదోపిడీకి గురవుతుంది. వాళ్ళెవరో కాదు, ఈ నడి వేసవిలో ఈ మే నెలలో కూడా మండుటెండలో మనందరం విశ్రాంతి ఇంటి లోపల ఉంటే బయట తిరగడానికే భయపడుతున్న సమయంలో ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయండి అని అడుగుతూ ఉంటారే టీచర్లు. వాళ్ళు మనకి బయటికి కనిపించినంత వరకు ఏం ఉంటుంది, ఎండలో వాళ్ళు తిరుగుతున్నారు, చాలా కష్టపడుతున్నారు అని మాత్రమే. అది వాళ్ళ పని కాదు, వాళ్ళ పని టీచింగ్. వాళ్ళ పని కానిది కూడా వాళ్ళు చేస్తున్నారు ఇంతవరకు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళు ఏమి ఆ పని ఇష్టపడి చేయరు. వాళ్ళు అడ్మిషన్స్ చేయకపోతే జీతాలు కూడా రావు, వాళ్ళకి జీతాలు ఆపేస్తారు. అన్ని విద్యా సంస్థలు ఇలా ఉన్నాయని నేను అనట్లేదు, అందరూ కాదు, బట్ కొన్ని విద్యా సంస్థలు ఇలా ఉన్నాయి. అలా ఉన్నాయి, 1 అవనివ్వండి, 2 అవనివ్వండి, తక్కువ అవనివ్వండి, బట్ ఉన్నాయి కదా, ఒకటైనా అలా ఉంది కదా. ఈ విద్యా సంస్థలు ఏం చేశాయంటే, ఆల్రెడీ విద్య అనేది వ్యాపారం అయిపోయింది. అది వ్యవస్థలో లోపం వల్ల, మరి ఇంకా ఏ ఇతర కారణాల వల్ల. వీళ్ళు ఏం చేశారు, మరొక అడుగు ముందుకేసి గురువుని ఒక సేల్స్ మ్యాన్గా, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తారు. మీరు ఆలోచించండి. ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలి అంటే గురువుని ఒక బిచ్చగాడిగా మార్చేసాయి ఈ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు. మీరే ఆలోచించండి. అడ్మిషన్స్, బిజినెస్, మనీ కదా, వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం, విద్యాసంస్థలు వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం గురువుల్ని బిచ్చగాళ్ళగా, అంటే డబ్బుల్నే అడ్మిషన్స్ రూపంలో అడుక్కునేలా చేస్తున్నాయి. మీరు ఇంకా సరిగ్గా గమనిస్తే ఈ ఎండల్లో నిజంగా బిచ్చగాళ్ళు కూడా ఎవరో బయట తిరిగి అడుక్కోరు, అంత ఎండలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఆ పని చేస్తున్నారు, అడ్మిషన్స్ అడుగుతున్నారు. అంటే దాని అర్థం అంత ప్రెషర్ పెడుతున్నాయి ఆ విద్యా సంస్థలు వీళ్ళ మీద. పైగా మళ్ళీ అడ్మిషన్స్ లేకపోతే జీతాలు ఇవ్వరట. అయితే ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, చెప్పా కదా, శ్రమ దోపిడీ జరుగుతుంది. అది కార్మికులకైనా, కర్షకులకైనా, గురువులకైనా, ఎవరికైనా కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. శ్రమ దోపిడీ నుంచి బయటపడిన రోజు, దానిపైన విజయం సాధించిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజే ఈ స్ఫూర్తితో టీచర్స్ కూడా స్ఫూర్తి పొంది వాళ్ళ పోరాటాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియోకి 100 లైకులు, 1000 షేర్లు వచ్చేదానికంటే కూడా ఈ వీడియోతో స్ఫూర్తి పొందాము, పోరాటం ప్రారంభిస్తాము అని చెప్తే, ఒక కామెంట్ వస్తే అది మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఆ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.